నెల్లూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో సర్పంచ్ శ్రీనివాసరావుకు పౌర సన్మానం నిర్వహించారు. ఎవరికి కష్టం వచ్చినా ఎక్కడ నష్టం కలిగినా తానున్నానంటూ శ్రీనివాసరావు ఆదుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని ప్రజలు కొనియాడారు. అందరికీ ఆత్మీయునిగా తమ బంధువుగా ఉన్న కాపా శ్రీనివాసరావు నాయకత్వం ఎంతో గొప్పదన్నారు. సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గాను జాతీయ పురస్కారం లభించడం ఎంతో ఆనందంగా కలిగిస్తుందన్నారు. ఇక ప్రజలందరి సహకారంతో అందరి ప్రోత్సాహంతో గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన విధానాన్ని శ్రీనివాసరావు వివరించారు. ఇప్పుడు 2017లోనే కేంద్ర బృందం గ్రామ అభివృద్ధిపై సర్వే నిర్వహించిందని, ఆనాడే జాతీయ పురస్కారం రావాల్సి ఉందన్నారు. ఈ రోజు వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొనసాగుతూ ఉన్నాను. మరి ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం మరి ఏదైతే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో ఆ రోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు, అట్లాగే మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉంటాం. 2016 నుంచి నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న కాడి నుంచి రావుచర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13,320 గ్రామ పంచాయతీలకు కూడా నిధులు సమకూర్చి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే రావుచర్ల గ్రామం 2015-16 ఆ రోజు మొత్తం గ్రామ పంచాయతీగా, అట్లాగే 2018లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రావుచర్లకి మొత్తం పంచాయతీ అవార్డు ఇవ్వటం. మరి నేను ఆ 5 సంవత్సరాలు కూడా రావుచర్ల గ్రామ పంచాయతీని మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీ రాజ్ వ్యవస్థకి గ్రామ పంచాయతీలకి నిధులిచ్చి గ్రామాలను అభివృద్ధి చెందుతుందో నేను ఆ రోజు మరి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel